Hi, Rakshita. Congratulations on your visa. We are very happy. చాలా కష్టం అయిపోయింది. అంటే థ్యాంక్ యూ అన్న. ఎక్స్పెక్టెడ్ దానికన్నా చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాను యాక్చువల్లీ. అంటే క్యాష్ చాలా త్వరగా వచ్చింది కానీ వీసాకి స్టాండర్డ్కి వెళ్ళడం మేబీ స్టాండర్డ్ వల్లనే అనుకుంటా. అవునన్న, మా చాలా న- డేస్ పట్టింది. నరకం అన్నమాట నాకు ప్రతిరోజు. అసలు సో రక్షిత, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ ఏ కాలేజ్, ఏ బ్యాక్గ్రౌండ్, గ్రాడ్యుయేషన్. నేను JNTH కాలేజ్ అన్న, లైక్ నేను మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. సో రీసెంట్లీ కంప్లీట్ అయింది నా బీటెక్. 2025. దాని తర్వాత 2025 Okay. అంటే 2 months బ్యాక్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఇక నేను ఆల్రెడీ నా ఆఫర్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ లోనే వచ్చేసింది. ఓకే. సో అప్పటి నుంచి నా ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుంటూ మెల్లమెల్లగా So how come you know నాకు about వచ్చింది. us? Like how shall I fly abroad? How? అంటే మా బ్రదర్ శ్రీధర్ అన్న ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ మీరని చెప్పి ఇంకా మీ దగ్గర తీసుకొచ్చారు. ఓకే. సో నువ్వు అలా నా దగ్గరికి, start ఇఫ్ ఐఎమ్ అయింది నాట్ journey. రాంగ్, నువ్వు 4-2 కూడా కాదు 3-2లో వచ్చావు. సో అవునండి, నేను 3-2. వెయిట్ చేయి రక్షిత, కొంచెం టైం తీసుకొని చేద్దాం. వెన్ యూఆర్ 4-1 జనవరిలో స్టార్ట్ చేద్దాం అని చెప్పాను. సో వాట్ మేడ్ యూ టు స్టిక్ విత్ అస్? అంటే నీకు చాలా, ఇట్స్ అ మోనోపోలీ బిజినెస్. అయ్యో ఐ సీ యువర్, అంటే నువ్వు చాలా మంది ఫాలో ఇన్ఫ్లుయెన్సర్లు, కొత్త వాళ్ళు చాలా మంది పుట్టుకొచ్చారు. సో వాట్ మేడ్ యూ టు స్టిక్ అప్ విత్ అస్ అంతే? అంటే లైక్ నేను ఎప్పటి నుంచో 1 year నుంచే మీతోనే కనెక్షన్ ఉన్నా. లైక్ నేను వేరే కన్సల్టెన్సీస్ తో కూడా మాట్లాడాను, వాళ్ళతో కూడా. ఎట్లా అంటే నాకు అంత ట్రస్టబుల్ అనిపించలేదు. అంటే మీరు కొంచెం మా అన్నయ్యకి తెలుసు అండ్ మీరు మాట్లాడడం అదంతా కొంచెం నాకు ఓకే అనిపించింది, కొంచెం ట్రస్ట్ వచ్చింది. సో ఇంకా అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నా మీతోనే. దాని తర్వాత ఇంకా నేనే కాకుండా నా ఫ్రెండ్స్ ని కూడా ఇంకా ఇక్కడ రిఫర్ చేసి ఇక్కడే ప్రాసెస్ చేయించుకొని అదే you guys are సేమ్ four. కాలేజ్. అదే కదా, నువ్వు వాళ్ళని ఒప్పించి తీసుకురావడం అంటే జోక్ కాదు. మరి వాళ్ళకి అసలు నా ఫేస్ తెలియదు, ఏం లేదు. యూ గైస్ ఆల్ కేమ్ టు ద అసలు వాళ్ళకి ఏం తెలియదు. నాకు ఆఫర్ నాకు ఇట్లా థర్డ్ ఇయర్ లోనే వచ్చింది. ఈవెన్ ఆ ట్రాన్స్క్రిప్ట్స్ తోనే నాకు ఆఫర్ తెప్పించారని చెప్పగానే సో వాళ్ళు కూడా ట్రస్ట్ చేసి ఇంకా మీ దగ్గర స్టార్ట్ చేసుకున్నారు ప్రాసెస్. అదే కదా. సో ఆల్ యూ గైస్ కేమ్ టు మై ఆఫీస్, మాట్లాడారు. Yes, సో అన్న. సో అప్పటికి నీది ఒక్కతే స్టార్ట్ చేసాము, వాళ్ళు స్టార్ట్ చేయలేదు. సో చేయలేదు. ఆఫ్టర్ డైరెక్ట్ మీటింగ్, ఆఫ్టర్ డైరెక్ట్ కన్సల్టేషన్, సో వాట్స్ యువర్, అంటే ఎలా అనిపించింది కన్సల్టేషన్? ఇస్ గుడ్, జెన్యూన్? అంతా ఓకే అనిపించింది అన్న. నేను అప్పటికే నా ప్రాసెస్, నేను ఆల్రెడీ మిమ్మల్ని కలవక ముందే నేను ఇనిషియల్ డిపాజిట్ పే చేసేసాను. ఆన్లైన్ లోనే అంత అయ్యింది. అదే వాళ్ళు ఒకసారి కొంచెం కలిసి కలుద్దాం. చేద్దామని చెప్పి ఇంకా వాళ్ళు చేసుకున్నారు. లైక్ అందరికి ఓకే అనిపించింది. ఇంకా సో యు ఆర్ గోయింగ్ ఫర్ proceed అయిపోయాం. టీ సైడ్ కదా? ఎస్ అన్న, టీసైడ్ యూనివర్సిటీ. సో ఆఫర్ వచ్చింది. సో నీకు యూనివర్సిటీ కాబట్టి ఇంకేమన్నా ఆఫర్స్ ఇచ్చారా రక్షిత? వచ్చాయి అన్న. లైక్ నా బ్రదర్ సజెస్ట్ చేశారు ఏమంటే బర్మింగమ్ యూనివర్సిటీలో అండ్ డిమాంట్ఫోర్ట్ యూనివర్సిటీలో ఆఫర్ తెచ్చుకో అని చెప్తే నేను అప్పటికప్పుడు మీకు కాల్ చేసి కూడా, అంటే అప్పుడు మీరు ఆఫర్ తెచ్చారు దాని గురించి కూడా. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్షైర్ కూడా వచ్చింది, కోవెంట్రీ కూడా వచ్చింది. నాకు 3-4 ఆఫర్స్ వచ్చాయి నాకు. సో అవుట్ ఆఫ్ దిస్ నేను ఏంటంటే 4-1 లోనే వచ్చింది. 2 years ప్రోగ్రామ్ ప్లస్ మంచి ఫీజు వచ్చింది, ఇది పిక్ చేసుకున్నట్టు. ఇది తీసుకున్నా, టీసైడ్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా. ఫీజు కట్టాక క్యాష్కి ఇంటర్వ్యూ చాలా టఫ్గా నడుస్తుంది రక్షిత. ఐ హర్డ్ దట్ యూ క్లియర్డ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అంటే నేను చూసాను నీ ప్రొఫైల్. సో ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసావు. సో హౌ కమ్ ద టీమ్ హెల్ప్ యూ టు క్రాక్ దట్ ఇంటర్వ్యూ? లైక్ నవ్య మ్యామ్ అంటే చాలా సపోర్ట్ చేశారు. లైక్ లేట్ నైట్స్ కూడా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అంటే ఒక 20 days ఏమో ప్రిపేర్ అయ్యానన్న నేను. మే మొత్తం మేలో ప్రిపేర్ అయ్యావు కదా? మే మంత్ నుంచి స్టార్ట్ చేసి June 17th కి ఇచ్చాను నేను. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయింది. సో గివ్ మీ సమ్ టిప్స్, అంటే ఎలా క్లియర్ చేయాల్సి ఉంటుందేమో. వాట్ యు వాంట్ టు సే? అంటే మీకు క్వశ్చన్ రాకపోయినా సరే లైక్ ఆన్సర్ చేయాల్సిందే ఆ క్వశ్చన్ కి. అండ్ కెమెరాని చూసి మాత్రమే మాట్లాడాలి. ఎక్కడ అటు ఇటు చూడకుండా నీకు వచ్చిన ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి. సైలెంట్ గా అయితే ఉండకూడదు ఆ మొత్తం రికార్డెడ్ వీడియోలో. సో ఇదైతే నాకు అర్థమైంది. అంటే ఆన్సర్ తప్పైనా రైట్ అయినా పర్లేదు, బట్ వీ హావ్ టు స్పీక్. ఓకే, సూపర్. సో యూ క్లియర్డ్ యువర్ ఇంటర్వ్యూ, గాట్ యువర్ క్యాష్ అండ్ యూ వెంట్ టు స్టాండర్డ్ ఫర్ చెన్నై, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 23rd July. సో నీతో పాటు వెళ్ళిన అమ్మాయికి షీ గాట్ ఇన్ 7 days. సో వాట్స్ యువర్ experience in that particular 15 days of journey? What's your mindset?
వస్తుందా పోతుందా? రోజు రోజు అన్న వస్తుందా రాదా, అన్న వస్తుందా రాదా, నాకు చెప్పేసి అన్న ఒకవేళ రిజెక్ట్ అయిపోతే నేను రెడీగా ఉన్నా దానికి కూడా, దాని తర్వాత ప్రాసెస్ నేను చేసుకుందాం సో అన్నట్టు మళ్ళీ అన్న. మళ్ళీ వేసేద్దామన్నా ఎలా వేయాలి ఏంటి అన్నారు. నెక్స్ట్ డేనే వేసేద్దాం మళ్ళా అన్నట్టు నేను రెడీ అయి కూర్చున్నా. ఇంకా 15 days 14th day వచ్చింది నాకు వీసా. సో నాదే కొంచెం లేట్ అయింది. సో వాట్ యు ఆర్ యాక్చువల్లీ మెంటలీ వెరీ డౌన్ దట్ టైం బాగా Yes, చాలా అసలు పిచ్చెక్కి ఇంట్లో మా పేరెంట్ మమ్మీ కూడా మీతో కాల్ చేసి అదే మాట్లాడింది, అసలు ప్రెషర్ ఏం టైం కదా, చేయట్లేదు అదే తినట్లేదు అని ఏం చెప్పి. చేయట్లేదు బాబు నాకేం తెలియట్లేదు అన్నారు. వస్తుంది 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 అనుకుంటూనే వెళ్ళాం. సో సూపర్, ఫైనల్ యూ గాట్ ఇట్, వెరీ వెరీ హ్యాపీ. నాకన్నా మీరు చాలా అంటే స్ట్రాంగ్ గా అనిపించారు, కానీ మీరే ఇంకా ఎక్కువ టెన్షన్ పడ్డారు పడుతూనే ఇంకా అంటాను మరి లోపల అవన్నీ మీకు నేను కన్వే చేసా అంటే ఇంకా నువ్వు చూసింది నేను నీకు చెప్పింది 0.01 అనుకో, ఇంకా నేను ఎంత ప్రెషర్ తీసుకున్నానో లోపల నాకు తెలుసు. ఓకే నిన్న అదే. లైక్ వెన్ ఐ సీ యువర్ మెయిల్ దట్ యువర్ వీసా ఇస్ సక్సెస్ఫుల్, నాకు ఆ రోజు నిద్ర పట్టింది. అప్పుడు నాకు నిద్ర లేదు ఏం లేదు నైట్లో. నాకు మీరు కాల్ చేశారు వీసా వచ్చింది అని, ఇంకా నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు ఆల్మోస్ట్ నేను ఫిక్స్ అయిపోయాను, ఇన్ని డేస్ అయింది, అసలు ఏమై ఉంటది, ఎందుకు రిజెక్ట్ అవుతుంది, అసలు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, కాకపోతే ఒక డౌట్ ఉంటది కదా అనేది ఎక్కడ నా పోయిందా ఏం తప్ప ఏం జరిగిందా అని నేను ఆలోచిస్తున్నా. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అసలు ప్రయారిటీకి వెళ్ళాల్సింది అని ఏమో చెప్పి. తప్పు చేసాం మేము, కొంచెం సరి చేసుకుని డబ్బులు ఏమన్నా పోయేది అనిపించింది నాకు కూడా. దట్స్ ఓకే, సో ఫైన్, ఇంకా గాడ్ ఈస్ విత్ అస్ అనుకుంటా. సో హార్టీ కంగ్రాచులేషన్స్ రక్షిత, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ అన్నయ్య. సో గివ్ మీ సో నేను లైక్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, లైక్ నా ఈ నేను అడుగుతా. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ రక్షిత, రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్ తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? వెళ్ళిపోవడమే ఇంకా డైరెక్ట్, జస్ట్ అప్లికేషన్స్ కూడా జస్ట్ నీ సర్టిఫికేట్స్ ఇస్తే అయిపోతుంది ప్రాసెస్, సైలెంట్ గా కూర్చొని ఉండడం అంతే, చిల్ అవ్వడం అంతే. సో ఇంకా ఇంటర్వ్యూ కూడా అదొక్కటి మనం చూసుకోవాలి, మిగతా ప్రాసెస్ అంతా ఇక అన్న చూసుకుంటాడు అన్నట్టు సైలెంట్ ఉండాలంటే. మా బాబాయ్ అని చెప్పి అంకుల్ మాట్లాడారు కదా మీతో కాల్, మా ప్రాసెస్ లో నేను యుఎస్ లో ఉన్నప్పుడు అదే అనుకుంటా అన్నయ్య. అంటే అప్పుడు నేను ఇట్లా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఆఫర్ వచ్చింది, ఇప్పుడు ఫీజు కట్టాలా వద్దా అన్నప్పుడు, సో ఆ టైంలో ఇంకా నాకు సపోర్ట్ చేసి లైక్ ఇట్లా ఒకటే చెప్పారు నాకు, కన్సల్టెన్సీ వాడు కరెక్ట్ ఉండి యూనివర్సిటీ కరెక్ట్ ఉంటే నువ్వు ఎవరి మాటలు నమ్మద్దు. నేను చాలా డిప్రెషన్ లో ఉన్నా, అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఏదేదో చెప్పారు నాకు ఆ టైంలో, ఇంకా చాలా హెల్ప్ చేసి ఇంకా నాకు ఇట్లా ఉండాలి, కరెక్ట్ ఉండాలి, అంటే ప్రాసెస్ కరెక్ట్ గా చేసుకొని వెళ్ళాలి అని చెప్పి ఆయనకి మీతో మాట్లాడినాక ఇంకా ట్రస్ట్ వచ్చింది. మీ పేజ్ ని మొత్తం చూసి మీ వీడియోస్ అన్ని చూసి ఆయనకి ఓకే నువ్వు వెళ్ళిపో అదేం అవసరం లేదు, ఇంకా నేను చూస్తాను అన్ని అని చెప్పి నెక్స్ట్ డేనే నేను ఫీ పే చేసేసాను. ఓకే, సే థాంక్యూ టు హిమ్. యాక్చువల్లీ ఐ డోంట్ రిమెంబర్, యాక్చువల్లీ గుర్తు రావట్లేదు నాకు, బట్ కాల్ మాట్లాడారు అన్నయ్య, మీతో మాట్లాడాకనే నేను ప్రొసీడ్ అయిపోయాను. రాజు నేమ్. ఓకే, సే థాంక్యూ ఫ్రమ్ మై సైడ్. Keep referring us Rakshita. All the very best for your UK journey. Okay, right. Okay.